నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కానీ ఉత్కంఠభరితమైన కథ వినబోతున్నాం. కృష్ణుడు ఇచ్చిన వరం. కాని రైతు అత్యాశతో అన్నీ కోల్పోయాడా? గోవిందరావు అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గర ఒక చిన్న గుడిసె, 2 ఎకరాల చిన్న భూమి మాత్రమే ఉండేది. అతని కుటుంబంలో అతని భార్య లక్ష్మి మరియు వారి చిన్న కూతురు రాధ ఉండేవారు. గోవిందరావుకు దేవుని మీద చాలా విశ్వాసం ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం వేళ అతను గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి భక్తిగా పూజలు చేసేవాడు. అతని పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా అతను ఎప్పుడూ దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. ఒకరోజు వర్షాలు రాకపోవడంతో అతని పంట అంతా ఎండిపోయింది. ఇంట్లో తిండికి కూడా ధాన్యం లేకుండా పోయింది. అతని కూతురు రాధ, నాన్నా, నాకు ఆకలిగా ఉంది అని అంటూ కన్నీళ్లు పెట్టింది. గోవిందరావు బాధపడ్డాడు. అతను తన భార్యతో మాట్లాడుతూ, లక్ష్మీ, నేను గ్రామంలో ఎవరైనా పనిచ్చేవారిని వెతుకుతాను. ఏదైనా చేస్తాను, కానీ మన కూతుర్ని ఆకలితో చూడలేను అన్నాడు. ఆ రాత్రి గోవిందరావు ఆలయానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణమూర్తి విగ్రహం ముందు కూర్చుని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. స్వామీ, నేను ఎప్పుడూ మీ మీద విశ్వాసం కోల్పోలేదు. కాని ఈ రోజు నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నా కూతుర్ని ఆకలితో చూడలేకపోతున్నాను. దయచేసి మాకు ఏదైనా మార్గం చూపండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అతను ఆలయంలోనే రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. తెల్లవారుజామున అతనికి కొద్దిగా నిద్ర వచ్చింది. కలలో అతనికి కృష్ణుడు దర్శనమిచ్చాడు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, గోవిందా, నీ భక్తికి నేను చాలా సంతోషించాను. నీకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాను. రేపు ఉదయం ఈ ఆలయం వెనుక అడవిలో నీకు ఒక ఆవు కనిపిస్తుంది. అది సాధారణ ఆవు కాదు, అది బంగారు ఆవు. అది రోజుకి ఒకసారి బంగారపు పాలు ఇస్తుంది. కాని గుర్తుపెట్టుకో, అత్యాశ చేయకు. దాని పాలను అమ్మి నీ కుటుంబాన్ని పోషించు, అవసరం మిగిలిన వారికి సహాయం చేయి. తెల్లవారితే గోవిందరావు కృష్ణుడు చెప్పిన చోటుకు వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక అందమైన తెల్లని ఆవు కనిపించింది. అది సాధారణ ఆవులాగే ఉండేది, కానీ దాని కళ్లలో అద్భుతమైన తేజస్సు కనిపించేది. గోవిందరావు దాని దగ్గరకు వెళ్ళాడు. ఆవు అతనిని చూసి మంచిగా స్వాగతించింది. అతను దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. లక్ష్మి ఆశ్చర్యపోయి, ఈ ఆవు ఎక్కడ నుండి వచ్చింది అని అడిగింది. గోవిందరావు తనకు వచ్చిన కలని, కృష్ణుడు చెప్పిన మాటలను చెప్పాడు. సాయంత్రం వేళ ఆవుకు పొదుగు నుంచి పాలు తీస్తున్న సమయంలో అది బంగారు రంగులో మెరుస్తున్న పాలు ఇచ్చింది. గోవిందరావు కుటుంబం వారు ఆ దృశ్యం చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. గోవిందరావు ఆ బంగారు పాలలో కొంత తాగి మిగిలినది గ్రామంలోని బంగారు వ్యాపారికి అమ్మాడు. అతనికి మంచిగా డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అతను ముందుగా ఇంటికి ధాన్యాలు, కూరగాయలు తెచ్చాడు. కూతురి రాధకు కొత్త బట్టలు కొన్నాడు. భార్య లక్ష్మీకి కొంచెం నగలు కొన్నాడు. కొద్ది రోజుల్లోనే గోవిందరావు కుటుంబం సంపన్నమైంది. అతనికి కొత్త ఇల్లు కట్టించుకోవాలని అనిపించింది. మరిన్ని వ్యాపారాలు చేయాలని అనిపించింది. కృష్ణుడు చెప్పినట్లు అతను పేదవారికి సహాయం కూడా చేస్తున్నాడు. గ్రామంలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవాడు. అనాథ పిల్లలకు చదువుకి డబ్బు ఇచ్చేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ గోవిందరావుకి అత్యాశ కలుగుతోంది. అతను అనుకోవడం మొదలుపెట్టాడు, ఈ ఆవు రోజుకు ఒక్కసారి మాత్రమే పాలిస్తుంది. ఒకవేళ ఇది 2 సార్లు లేదా 3 సార్లు పాలిస్తే ఎంత మంచిది. నేను మరో పెద్ద వ్యాపారి అవుతాను. అతను తన భార్యతో ఈ విషయం చర్చించాడు. లక్ష్మీ, మనకు ఇప్పుడు ఉన్నదే చాలు. మరింత కోరుకోకు. కృష్ణుడు అత్యాశ చేయవద్దని చెప్పాడు కదా అని హెచ్చరించింది. కాని గోవిందరావు మనసు మారలేదు. అతను అనుకున్నాడు, ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. 2 సార్లు పాలు తీస్తే ఏమీ అవుతుంది. ఒకరోజు సాయంత్రం గోవిందరావు ఆవు పొదుగు నుంచి పాలు తీస్తున్నాడు. మామూలుగా రోజువలే బంగారు పాలు వచ్చాయి. కాని అతనికి తృప్తి కలేదు. అతను అనుకున్నాడు, మరోసారి ఆవు పొదుగు నుండి పాలు తీస్తే మరిన్ని పాలు వస్తాయేమో
అతను రెండవసారి ఆవు పొదుగు నుండి పాలు తీయడం ప్రయత్నించాడు. కాని ఆవు పాలు ఇవ్వలేదు. అది కోపంతో గోవిందరావు కళ్ళు చూసి ఆమ్మో అని శబ్దం చేసింది. గోవిందరావుకు భయం వేసింది. అతను మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి ఆవు మరింత కోపంగా అయింది. అకస్మాత్తుగా ఆవు మాట్లాడింది. గోవిందా, కృష్ణుడు నిన్ను హెచ్చరించాడు కదా, అత్యాశ చేయవద్దని చెప్పాడు కదా, నువ్వు అతని మాట వినలేదు. ఆవు కోపంతో కొనసాగించింది. నీ అత్యాశ కారణంగా నేను ఇకపై నీకు బంగారు పాలు ఇవ్వను. నేను సాధారణ ఆవులాగే మాత్రమే ఇకపై ఉంటాను అంటూ ఆవు తన మాయా శక్తులను కోల్పోయింది. అది సాధారణ ఆవులాగే సాధారణ తెల్లని పాలు మాత్రమే ఇవ్వడం మొదలుపెట్టింది. గోవిందరావు చాలా పశ్చాత్తాపపడ్డాడు. అతను ఆవు ముందు మోకాళ్లపై కూర్చుని, క్షమించు, నా తప్పు అయింది. నేను అత్యాశ చేశాను. దయచేసి నాకు మరోసారి అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. కాని ఆవు, కృష్ణుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వృధా చేశావు. ఇది నీకు పాఠం అవుతుంది అని అంది. గోవిందరావుకు తన తప్పు అర్థమయ్యింది. అతనికి లభించిన సంపదలు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త ఇల్లు కట్టించుకోవాలని అనుకున్న ప్లాన్లు వదిలివేయాల్సి వచ్చింది. కాని అతను నిరాశపడలేదు. అతనికి మంచి పాఠం నేర్చింది. అతను గ్రహించాడు, దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పాలి. అత్యాశ చేయకూడదు. మనకు అవసరమైనది మాత్రమే కోరుకోవాలి. అతను మళ్లీ కృష్ణ ఆలయానికి వెళ్లి క్షమాపణలు కోరాడు. స్వామీ, నేను మీ మాట వినలేదు. అత్యాశ చేశాను. ఇది నా పాఠం. ఇకపై నేను మీ మాట వింటాను అని ప్రార్థించాడు. గోవిందరావు సాధారణ ఆవుతో సాధారణ జీవితం గడుపుతున్నాడు. కాని అతను సంతోషంగా ఉన్నాడు. అత్యాశ లేకుండా దేవుని మీద విశ్వాసంతో జీవించడం మొదలుపెట్టాడు. అతను పొలంలో కష్టపడి పనిచేస్తూ ఆవు ఇచ్చే సాధారణ పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. అతని కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంది. లక్ష్మి తన భర్తను చూసి సంతోషించింది. మన దగ్గర ఇప్పుడు బంగారు పాలు లేకపోయినా మన మనసుల్లో శాంతి ఉంది. అదే పెద్ద సంపద అని అంది. రాధ కూడా తన తండ్రిని గమనించి, నాన్నా, మీరు ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నారు. మునుపటిలా ఎప్పుడూ ఎక్కువ డబ్బుల గురించి ఆలోచించడం లేదు అని అంది. ఒకరోజు గోవిందరావు పొలంలో పనిచేస్తుండగా ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చాలా అలసిపోయి దాహంతో ఉన్నాడు. గోవిందరావు వెంటనే అతనికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. తన ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టాడు. వృద్ధుడు, బాబూ, నీకు దేవుడు కృప చేస్తాడు అని అన్నాడు. ఆ వృద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి గోవిందరావుకు మళ్లీ కృష్ణుడు కలలో వచ్చాడు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, గోవిందా, నీవు నిజంగా మారావు. అత్యాశను వదిలి దయా గుణం పెంచుకున్నావు. నా మాట వింటున్నావు. నీకు మరోసారి అవకాశం ఇస్తున్నాను. మరుసటి రోజు ఉదయం గోవిందరావు ఆవు పొదుగు నుండి పాలు తీయడానికి వెళ్ళాడు. అతనికి ఆశ్చర్యం, ఆవు మళ్లీ బంగారు పాలు ఇచ్చింది. కాని ఈసారి గోవిందరావు వేరుగా ప్రవర్తించాడు. అతను కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పాడు. స్వామీ, మీ కృప కోసం ధన్యవాదాలు. నేను ఇకపై అత్యాశ చేయను అని మనస్ఫూర్తిగా చెప్పాడు. అతను బంగారు పాలలో కొంత తన కుటుంబానికి వాడుకున్నాడు, మిగిలినది అమ్మాడు. ఆ డబ్బుతో అవసరమైనవి కొన్నాడు, మిగిలిన డబ్బుతో పేదవారికి సహాయం చేశాడు. ఆవు అతనిని చూసి సంతోషించింది. గోవిందా, నువ్వు నిజంగా మారావు. ఇకపై నేను ఎప్పుడూ నీకు బంగారు పాలు ఇస్తూనే ఉంటాను అని అంది. గోవిందరావు తన సంపదను గ్రామ అభివృద్ధికి వాడాడు. అతను గ్రామంలో ఒక చిన్న బడిని కట్టించాడు. పేద పిల్లలకు ఉచిత చదువుకు అవకాశం కల్పించాడు. గ్రామంలో నీటి సమస్య ఉండేది. అతను ఒక చెరువును తవ్వించాడు. గ్రామ ప్రజలకు తాగునీటికి, పంటలకు నీరు అందుబాటులోకి వచ్చింది. అతను ఒక చిన్న వైద్య కేంద్రం కూడా ప్రారంభించాడు. గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందించాడు. గ్రామ ప్రజలు గోవిందరావును గౌరవించారు. అతనిని గ్రామంలో దానవీర గోవిందరావు అని పిలవడం మొదలుపెట్టారు.
గోవిందరావు కుటుంబం అందరికీ ఆదర్శంగా మారింది. లక్ష్మీ మహిళలకు వంట, కుట్టు నేర్పేది. రాధ చిన్న పిల్లలకు చదువు చెప్పేది. వారి ఇంట్లో ఎప్పుడూ అతిథులు ఉండేవారు. ఎవరైనా వచ్చినా మంచిగా ఆహారం పెట్టేవారు. వారి ఇల్లు అన్నదాత గృహం అని పేరు తెచ్చుకుంది. గోవిందరావు రోజూ సాయంత్రం ఆలయానికి వెళ్ళేవాడు. కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పేవాడు. అతను యువకులకు అత్యాశ చేయకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, పేదవారికి సహాయం చేయండి అని ఉపదేశం చేసేవాడు. సంవత్సరాలు గడిచాయి. గోవిందరావు వృద్ధుడయ్యాడు, కాని అతని దయ, కరుణ మరింత పెరుగుతోంది. అతని కుటుంబం సంపన్నంగా ఉన్నా వారు ఎప్పుడూ వినయంతో ఉండేవారు. రాధ పెద్దయింది, మంచి అమ్మాయిగా ఎదిగింది. ఆమె కూడా తన తండ్రిలాగే దయగుణం కలిగి ఉంది. ఆమె పేద అమ్మాయిలకు చదువు చెప్పేది, వారికి జీవనోపాధి నేర్పేది. బంగారు ఆవు కూడా వృద్ధమైంది, కాని ఇప్పటికీ రోజూ బంగారు పాలు ఇస్తూనే ఉండేది. ఆవు గోవిందరావుకు కేవలం పాలు మాత్రమే ఇవ్వలేదు, మంచి జ్ఞానాన్ని కూడా అందించేది. గోవిందరావు జీవితంలో చివరి రోజుల్లో అతనికి మరోసారి కృష్ణుడు దర్శనమిచ్చాడు. కృష్ణుడు అన్నాడు, గోవిందా, నువ్వు నా పరీక్షలో విజయవంతుడవు అయ్యావు. మొదట అత్యాశ చేశావు, కాని తరువాత నీ తప్పు గ్రహించావు. నువ్వు నేర్చుకున్న పాఠం చాలా ముఖ్యమైనది, సంతృప్తి, కృతజ్ఞత మరియు దానగుణం. ఇవే నిజమైన సంపదలు. ఈ బంగారు ఆవు ఇకపై మరొక అర్హమైన వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నేర్చుకున్న గుణాలు ఎప్పటికీ నీతోనే ఉంటాయి. నీ వంశానికి ఇవే అమూల్యమైన వారసత్వం. గోవిందరావు ప్రశాంతంగా చెప్పాడు, స్వామీ, మీ కృపతోనే నేను మంచి మనిషినయ్యాను. ఈ అనుభవం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. నా తర్వాత వచ్చే తరాలకు ఇదే సందేశం అందజేస్తాను. ఆ తర్వాత బంగారు ఆవు ఒక రాత్రి కలలలో గోవిందరావుకు వీడ్కోలు పలికి వెళ్ళిపోయింది. కాని గోవిందరావు కుటుంబానికి దుఃఖం కలగలేదు. వారికి లభించిన పాఠం, అనుభవం అమూల్యమైనవి అని వారికి తెలుసు. గోవిందరావు వృద్ధాప్యంలో గ్రామ పిల్లలకు ఈ కథను చెప్పేవాడు. అతను వారితో చెప్పేవాడు, పిల్లలు, ఈ కథ మీకు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, అత్యాశ మంచిది కాదు. మనకు ఇవ్వబడిన దానికి కృతజ్ఞతలు చెప్పాలి. రెండవది, తప్పు చేసినా పశ్చాత్తాపపడి మారిపోవాలి. దేవుడు ఎప్పుడూ రెండవ అవకాశం ఇస్తాడు. మూడవది, సంపద వచ్చినా వినయం కోల్పోకూడదు. పేదవారికి సహాయం చేయాలి. నాలుగవది, నిజమైన సంపద దాన గుణం, దయ, కరుణ. ఇవే మనల్ని నిజంగా సంపన్నులను చేస్తాయి. ఐదవది, దేవుని మీద విశ్వాసం ఎప్పుడూ కోల్పోకూడదు. కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉండాలి. ఈ విధంగా గోవిందరావు తన అనుభవాల ద్వారా ఎంతోమంది జీవితాలను మార్చాడు. అతని కథ గ్రామం నుండి గ్రామానికి వ్యాపించింది. ఈ రోజుకి ఆ గ్రామంలో గోవిందరావు కథను గుర్తు చేసుకుంటారు. అతను కట్టించిన బడి, చెరువు, వైద్య కేంద్రం ఇప్పటికీ ఉన్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ గ్రామస్తులు అతని దాన గుణాన్ని గుర్తు చేసుకుంటారు. అతని ఇంటి ముందు ఒక రాతి స్తంభం ఉంది. దానిపై ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి, అత్యాశ విషం, సంతృప్తి అమృతం, దాన గుణమే నిజమైన సంపద, కృష్ణ కృపయే కైవల్యం. గోవిందరావు కుటుంబ వంశపారంపర్యంగా ఈ గుణాలను కొనసాగించింది. రాధ, ఆమె పిల్లలు, వారి పిల్లలు అందరూ దాన గుణంతో, వినయంతో జీవించారు. ఈ కథ చెబుతుంది, మనుషుల జీవితంలో అసలైన సంపద డబ్బు కాదు, మంచి గుణాలే అసలైన సంపద. అత్యాశ మనల్ని నాశనం చేస్తుంది, కానీ సంతృప్తి, కృతజ్ఞత మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాయి. ఈ బంగారు ఆవు కథ మనందరికీ ఈ ముఖ్యమైన సందేశాలను ఇస్తుంది. జీవిత విలువలు, సంపద వచ్చినా మనుషత్వం కోల్పోకూడదు. పేదవారి పట్ల దయ చూపాలి. ఆధ్యాత్మిక సందేశం, దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనం మంచిగా ప్రవర్తిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కుటుంబ విలువలు, కుటుంబంలో ప్రేమ, ఐక్యత ఉండాలి. డబ్బు కంటే ప్రేమే ముఖ్యం. సామాజిక బాధ్యత, మనకు వచ్చిన అవకాశాలను సమాజ సేవకు వాడాలి. ఈ విధంగా బంగారు ఆవు కథ కేవలం ఒక అద్భుత కథ మాత్రమే కాదు, అది జీవిత మార్గదర్శకం కూడా.
ఈ కథలోని పాఠాలను మన జీవితంలో అనుసరిస్తే మనం కూడా గోవిందరావులాగే సంతోషకరమైన, అర్థవంతమైన జీవితం గడపవచ్చు. సత్యమేవ జయతే, సత్యమే విజయం సాధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.